హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ టు జెడ్ టాక్స్. ఎలా ఉన్నారు? బాగున్నాయి. అయితే ఫస్ట్ అయితే నేను మొన్న శారీ ప్లీటింగ్ గురించి చెప్పాను కదా, నేను చేసుకుంటే ఎలా ఉంటుంది ఏంటనేది. ఫస్ట్ అయితే నా శారీ నేను ప్లీటింగ్ చేసుకున్నానండి. ఇది వచ్చేటప్పటికి నేను స్టీమ్ ఐరన్ బాక్స్తో చేయలేదన్నమాట. నార్మల్ ఐరన్ బాక్స్తో, మా ఇంట్లో ఉన్నటువంటి ఐరన్ బాక్స్తో నేను చేసుకున్నాను. అండ్ హిప్ ప్లీట్స్ అండ్ పళ్ళు ప్లీట్స్ ఎలా వచ్చాయి ఏంటనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఆ పిక్ ఎందుకు యాడ్ చేశానంటే, నేను మీషోలో తీసుకున్నానంటే అప్పుడు ఎవరు నమ్మలేదనమాట. 661 రూపీస్కి తీసుకున్నాను. తర్వాత అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. బట్ చాలామంది తీసుకున్నారు దాన్ని, మనోళ్ళు ఎవరు తీసుకోలేదు. బట్ అందులో నేను ఒక్కదాన్ని తీసుకోవడం వల్ల శారీ నిజంగా మీషోదేనా అని చాలామంది అడిగారు అనమాట. సర్లే, ఎందుకు మనకి మీషో గురించి మనం చెప్తున్నాం కదా, దాంట్లో ఉన్న శారీని మనం ఫస్ట్ అయితే ప్లీటింగ్ చేసుకుంటే ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి నేను తీసుకున్నాను అనమాట. అందులో ఇంకోటి ఏంటంటే, బెనారసి అండ్ నెక్స్ట్ పట్టు శారీస్ అవన్నీ చేసుకుంటే మనం ఐరన్ చేయగానే అవన్నీ ప్లీట్స్ అన్నీ కూడా చక్కగా అలాగే ఉంటాయి అనమాట. బట్ నేనేం చేశానంటే, అది నేర్చుకోవడానికి ఇంకేముందలే అని చెప్పేసి సిల్క్ శారీస్ ఇలాంటివి నేర్చుకుంటే మనకి ప్రాపర్గా వస్తుంది. ఫస్ట్ అయితే ఇలాంటి శారీ మీదకి ప్రయోగాలు చేయాలని చెప్పేసి నా శారీ మీద నేను ప్రయోగం చేసుకున్నాను. అండ్ బాక్స్ ఫోల్డింగ్ కూడా చేసుకున్నాను అనమాట. కాకపోతే కరెక్ట్ మెజర్మెంట్తో పెట్టాను, కానీ నేను మీతో షేర్ చేయాలని చెప్పి ఫస్ట్ అందులో ఓపెన్ చేసి చూపించాను. అండ్ 16 to 14 అనమాట, అదే మెజర్మెంట్ అందరికీ. నేను ప్లీటింగ్ కిట్ తీసుకున్నప్పుడు కూడా చెప్పాను కదా, అందులో మెస్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోల్డింగ్ కవర్స్ కూడా ఇచ్చారని చెప్పేసి ఆ ఫోల్డింగ్ కవరే యూజ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఆ శారీ మీదకి ఆ బ్లౌజ్ వచ్చిందండి. చాలా అంటే చాలా, అసలు చాలా బాగుంది శారీ. నేను 600 లోపే తీసుకున్నాను అనమాట. 661కి తీసుకున్నాను. ప్రజెంట్ కాస్ట్ ఎక్కువ ఉంది కానీ ప్రజెంట్ అవైలబుల్లో లేదనమాట. అది ఎలా ఉంది ఏంటని అసలు ఒకసారి ప్లీటింగ్ చేసుకున్న శారీ నేను కట్టుకుంటే ఎలా ఉంది, ఆఫ్టర్ అండ్ బిఫోర్ కూడా చూపించేస్తాను మీకు. నా మ్యారేజ్ డే కట్టుకున్నప్పుడు శారీ అసలు ఎలా ఉంది ఏంటని కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. చూసారుగా, పక్కన పిక్ యాడ్ చేస్తాను. నాకు శారీ ప్లీటింగ్ చేయకముందు నేను కట్టుకున్న శారీ అది, ప్లీటింగ్ చేశాక కట్టుకున్న శారీ ఇదనమాట. హిప్ ప్లీట్స్ అండ్ నెక్స్ట్ వచ్చి షోల్డర్ ప్లీట్స్ అండ్ ఎంత బాగున్నాయి చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది శారీ అనేది. ప్లీటింగ్ చేసుకుంటే శారీ వేరే లెవెల్ ఉంటుంది అనమాట. చూసారుగా ఎంత డిఫరెన్స్ కనిపిస్తుందో. బ్యాక్ ఏంటి, ఫ్రంట్ ఏంటి. నేను శారీ కట్టుకున్నప్పుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేదాన్ని. పొట్ట కనిపిస్తుంది, చేష్ట కనపడుతుంది అని ఫీలింగ్ అని ఉండేదనమాట. అట్లా కాకుండా మనకు నచ్చినటువంటి ప్లీట్స్ పెట్టుకొని మన సైజు మనం చూసుకొని మెజర్మెంట్స్తో సహా మనం కొలతలు పెట్టుకొని కట్టుకుంటే, ఫస్ట్ మనం కట్టుకొని చూసుకుంటేనే కదా వేరే వాళ్ళకి మనం సర్వీస్ చేయగలం అని చెప్పేసి నేను ఈ సర్వీస్ స్టార్ట్ చేయాలంటే ముందు నేను కట్టుకోవాలని చెప్పేసి ఈ శారీని నేను చూజ్ చేసుకున్నాను అనమాట. ఎలా ఉంది ఏంటని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మన ప్లీట్స్ అయితే నేను చెస్ట్ ప్లీట్స్ అయితే 8 పెట్టాను. కింద ఎన్ని పెట్టాను గుర్తులేదనుకోండి. శారీ పొడవును బట్టి అండ్ నెక్స్ట్ వచ్చి నా హైట్ని బట్టి వస్తుంది. మెజర్మెంట్స్ తీసుకోవాలంటే ఖచ్చితంగా మనిషి ఉండాలి, లేకపోతే కనుక సైజుని బట్టి హిప్ అండ్ బెల్లి టు బెల్లి అండ్ చెస్ట్ ప్లీట్స్ అవన్నీ కూడా చూసుకోవాలన్నమాట. మెజర్మెంట్స్ అవన్నీ చూసుకుంటే కరెక్ట్గా ప్లీటింగ్ అనేది వస్తుంది అనమాట. నేను ఇంకా ప్రాపర్గా చేయాలనుకుంటే ఏంటంటే, స్టీమ్ ఐరన్ బాక్స్తో చేసుకుంటే కనుక ఇంకా నించున్నాయి. బట్ నేను ఏం చేశానంటే, నా దగ్గర ఉన్నటువంటి నార్మల్ ఐరన్ బాక్స్తో చేశాను. ఎలా ఉంది అసలు ఏంటో చెప్పండి, బాగుంది, మీరు సర్వీస్కి ఉపయోగపడతారండి అని అనుకుంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేనైతే ఐరన్ బాక్స్ కొనుక్కొని నేను సర్వీస్ స్టార్ట్ చేస్తాను. చూసారు కదా, పళ్ళు పట్స్ అలా ఎంత నీట్గా అందంగా పెట్టాను. ఆ శారీకి అలా వచ్చాయన్నమాట. అది జరిగిపోకుండా నెట్టేసి చక్కగా నీట్గా చేశాను ఐరన్ అనేది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఓవరాల్ లుక్ అయితే చూసేయండి ఒకసారి, ఫుల్ లెంత్. అండ్ నేను కట్టుకుంటే కూడా మా హస్బెండ్ చాలా బాగుంది అని అన్నారు అనమాట. ఫస్ట్ శారీకి ఈ శారీకి చాలా లుక్ డిఫరెన్స్ వచ్చింది. నెక్స్ట్ వచ్చి బ్యాక్ సైడ్ చూసుకోండి. నేను ఇప్పుడు కూడా బ్యాక్ కొంచెం డీప్ నెక్కే పెట్టించుకుంటాను. నా హైట్కి, నా పర్సనాలిటీకి నా 3/4 హ్యాండ్స్ నెక్స్ట్ వచ్చి డీప్ నెక్ ఉండాలన్నమాట ఖచ్చితంగా. నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది అనమాట, అసలు నేను శారీస్ కట్టుకున్నప్పటి నుంచి. ఇంకా అలా బ్లౌజులు కూడా చాలా బాగుంటాయి. నేను ఎక్కువ పెట్టను, సింపుల్గా అలా రెడీ అయిపోతూ ఉంటాను అనమాట. ఓవర్ యాక్టింగ్లో ఏం చేయను అనమాట. బ్లౌజ్కి ఏమన్నా తీసుకోవాలనుకుంటే కనుక మీషోలో బ్లౌజ్ తీసుకుంటాను, అంతగా ఇష్టం లేకపోతే. ఇప్పుడు ఆ బ్లౌజ్ తీసుకున్నప్పుడు కాస్ట్ ఎక్కువ ఉంది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీషోలోంచి పర్చేజ్ చేసేసుకుంటాను దాని మీద మ్యాచింగ్. అదేంటంటే ఒకటి కొనుక్కుంటే ఇంకా 3-4 శారీస్ మనకు యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి. మనకి చెస్ట్ ప్లీట్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి హిప్ ప్లీట్స్ కూడా నీట్గా రావాలండి. మనం ఎవరికైనా ప్లీట్ చేసి ఇచ్చినప్పుడు, డ్రేపింగ్ చేసుకున్నప్పుడు ఎవరైనా పక్కన ఉంటే ఓకే, లేకపోతే మనమే చేయాలంటే ఇంకా మంచిది. మనం చేస్తే ఇంకా పర్ఫెక్ట్గా వస్తానమాట. కొంచెం లూజ్ ఉన్న టైట్ ఉన్న సరే దాన్ని సరి చేసేసుకోవచ్చు మనం కట్టమంటే. లేదనుకోండి, వాళ్ళే కట్టుకున్నారనుకోండి, కరెక్ట్గా మెజర్మెంట్తో పాటు చేసుకోవచ్చు. ఎలా ఉంది ఏంటో కామెంట్ చేసేయండి.